ఓకే. దేవునికి వందనాలు. చేరువచ్చిన అందరికీ కూడా దేవాదేవుని పేరిట వందనాలు. ఇంత హాట్ సమ్మర్ లో మళ్ళీ తిరిగి సాయంకాలం మరొక్కసారి ఆ దేవాదేవుని వాక్యాన్ని ధ్యానించుకునే కృప అనుగ్రహించినందుకు దేవాదేవునికి వందనాలు చెల్లించుకుందాం. చక్కని ప్రారంభ ప్రార్థన చేశారు కాంతమ్మ గారు. మరి మధురం 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 అని చెప్పి మధురమైన పాట పాడారు మేడం ప్రియదర్శిని గారు. చక్కని శుభారంభం ఇవాళ మనకి. ఈరోజు మూలవాక్యంగా చూసినట్టయితే హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో చివరి భాగం, 5వ వచనం చివరి భాగం, నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. అత్యంత ప్రేమమడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాచి కాపాడి సంరక్షించి నైనా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి జముల నామకు స్తుతి అర్పించిన భాగ్యం ఈ రాత్రికాల సమయంలో దయచేసినందుకు వందనములు. ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. మా గొప్ప కాపరివి నీవే తండ్రి, దయగల మా ప్రభు. నాయన మరి ఎండైనా వానైనా జలముల్లో పడి వెళ్ళినా నేనున్నాను, అగ్నిలో పడి వెళ్ళినా నేనున్నానని చెప్పావు తండ్రి, దయగల మా ప్రభు. అవును ప్రభు, మేము ఏ పరిస్థితుల్లో ప్రయాణం చేసినా, మేం ప్రయాణిస్తున్నాం అనుకుంటున్నామే కానీ నాయన నీవు మాతో ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు, దయగల మా ప్రభు. ఇప్పుడు వాక్యం ధ్యానించబోతూ ఉంటుండగా నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యములు మీరే వెల్లడి చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరికి వాక్యం ధ్యానిస్తున్న నాకు నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, వినగల చెవి, గ్రహించగల మనస్సు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, ఎక్కడ ఏ రకమైన టెక్నికల్ ఇబ్బందులు కానీ మరి ఏ రకమైన ఇబ్బంది లేకుండా కార్యాంతము నేను బహుగా స్తుతించుకునే కృప అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొక్కసారి దేవునికి వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం మనం ధ్యానించుకున్నాం. మరి ఒకరిద్దరు నాతో అన్నది ఏంటంటే చాలా లోతుగా వెళ్తున్నారు అని చెప్పన్నారు. నిజమే, లోతుగానే వెళ్తున్నాను. ఎందుకంటే హగ్గయి గారు ఎప్పుడో ఆయన ప్రవచించారు, ఆలయం కట్టడం అయిపోయింది, ఆలయం కూడా ఇప్పుడు లేదు మనకి. కానీ ఆ ప్రవక్త ప్రవచించిన ప్రవచనాల ద్వారా దేవుడు ఈ రోజు 2026 ఏప్రిల్ నెల 19వ తేదీన మనతో ఏం మాట్లాడుతున్నారు అనేది మనం ధ్యానించుకోవాలి. మనమే కాదు, ఈ భూమి మీద చివరి మానవుడు నివసించే వరకు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మనకి మన లైఫ్ కి అన్వయించుకోవటానికి సరిపడిన వాక్యాలే దేవుడు మనకి అక్కడ పొందుపరిచాడు. అది మనం గమనించుకుంటే లోతుగానే వెళ్ళాలి. ఎందుకంటే మరి పాలు తాగవలసిన ఇదిలో మనం లేం కాబట్టి. అంటే మన జూమ్ లో ఉన్నవారు కాదు కానీ బయట వారు ఒకళ్ళిద్దరు అన్నారు కొంచెం బాగా లోతుగా వెళ్తున్నారని చెప్పి. లోతుగానే ధ్యానించడం మంచిదని నా అభిప్రాయం. మరి మనం మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు 16 సంవత్సరాలు దేవాలయ నిర్మాణం ఆగిపోయింది. అక్కడికి వచ్చిన వారు మామూలు వారు కాదు, జెరుబ్బాబెల్ గవర్నర్, శేష్బజర్ అని కూడా ఆయన అంటారు. ఆ తర్వాత యెహోషువ ప్రధాన యాజకుడు వచ్చారు. వాళ్ళు ఫుల్ పవర్స్ తో చక్రవర్తి ఇచ్చినటువంటి ఆజ్ఞను పట్టుకుని వచ్చారు వాళ్ళు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు కొంతవరకు నిర్లక్ష్యం చేసి వాళ్ళు ఇల్లు కట్టుకుని సరంబి వేసిన ఇళ్లలో కట్టుకుని నివసిస్తూ దేవుని మందిరాన్ని అలక్ష్యం చేసిన సందర్భంగా మరి దేవుడు ఏ టైంలో ఎవరిని వాడుకుంటాడో మనకు తెలీదు. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలో అగబు అనే ప్రవక్త ఉంటాడు. 2 సార్లు ప్రవచించాడు అతను. ఒకసారి పౌలుని యెరూషలేముకు వెళ్ళొద్దని చెప్పి ప్రవచనం, రెండోది ఏంటంటే రాబోయే భూకంపం గురించి, ఆయన కరువు గురించి ప్రవచించడం జరిగింది. అలాగే ఎప్పుడు ఎవరిని తర్వాత అగబుని మనం ఎక్కడ చూడం. హగ్గయి గారిని మరి దేవుడు చాలా బలంగా, అంటే ఆలయ నిర్మాణానికి అవతల జెరుబ్బాబెల్ గారేమో గవర్నర్, కానీ అంతకంటే ముందు ఆయన ఒక రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే యెహోషువ ప్రధాన యాజకుడు, ఒక గవర్నరు ప్రధాన యాజకుడు అయినప్పటికీ కూడా ఈ ఇతరులు చేసేటటువంటి నిందారోపణలు, ఇతరులు చేసేటటువంటి అభియోగాలు వాళ్ళు తట్టుకోలేక కొంతవరకు వెనక్కి తగ్గినప్పుడు దేవుడు సరైన సమయంలో సరైనటువంటి వ్యక్తిని అక్కడికి పంపించడం అనేది జరిగింది. ఆయన ప్రవచించింది
ఆ 3 నెలలుగా 4 నెలలు ఏంటంటే అక్కడ 6వ నెల నుంచి 9వ నెల వరకు చూస్తాం. అంటే మన క్యాలెండర్ ప్రకారం యూదుల క్యాలెండర్‌లో 6వ నెల అంటే మనకి సెప్టెంబర్ నెల. సెప్టెంబర్‌లో మొదలుపెట్టి డిసెంబర్ 24 వరకు ఆయన ప్రవచించాడు. కానీ 4 సార్లు ప్రవచించాడు ఆయన. 4 నెలల్లో కూడా. అది మనం విన్నప్పుడు ఒక్కొక్క మాట కూడా బుల్లెట్స్ అంటారు చూడండి. అట్లాంటి మాటలు ఆయన వాడటం జరిగింది. ఆయన వాడిన పదాలు మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయంలో మీరు ఈ రకంగా నివసిస్తున్నారని చెప్పి ఇశ్రాయేలీయులు చేసినటువంటి అలక్ష్యం, అంటే దేవుని మందిరం పట్ల అలక్ష్యం వహించి మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసిస్తున్నారు, మీకు ఇది న్యాయం కాదు అని చెప్పి హెచ్చరించడం. అదే సందర్భంగా వాళ్ళని ఎన్ని రకాలుగా ప్రోత్సాహపరచాలో అన్ని రకాలుగా ప్రోత్సాహపరచడానికి మాత్రమే ఆ హెచ్చరికలు, అంతే తప్పించి తండ్రి తన బిడ్డను ఎందుకు గద్దిస్తాడు? బిడ్డ సన్మార్గంలో వెళ్ళాలని హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజుడే అంటారు. అంటే తండ్రి ప్రేమించిన కుమారునే గద్దిస్తాడు. కాబట్టి హగ్గయ్య కూడా అట్లా ప్రేమతోటే, అంటే వారి జీవితాలు బాగు చేయాలని గద్దించడం జరిగింది. ఆ గద్దింపు విన్న తర్వాత 12వ వచనంలో 7వ వచనంలో మీ ప్రవర్తన సరిగా చూసుకోండి, ఆలోచించండి అన్నారు మొదటి అధ్యాయంలో. 12వ వచనంకి వచ్చేటప్పటికి వాళ్ళు నిజమే, మేము ఇక నుంచి పనికి పూనుకుంటాం, మేము చేసిన తప్పే అని చెప్పి వాళ్ళు కన్ఫ్యూస్ అయ్యారు. ఆ కంప్లైంట్స్ అన్ని విన్న తర్వాత వాళ్ళు కన్ఫ్యూస్ అయ్యారు. అయిన తర్వాత వెంటనే 13వ వచనంలో నేను మీకు తోడుగా ఉంటాను, పని ప్రారంభించండి అని చెప్పారు. ఆ పని ఎట్లా చేయాలి? మీరు ఎత్తైన కొండల మీదకి వెళ్ళండి, కలపను తీసుకురండి, ఆలయం కట్టండి. దానికి కూడా మన ఆధ్యాత్మిక అర్థం చూసినట్టయితే దేవుని మందిరం మన హృదయంలో కట్టాలంటే ఎత్తైన అనుభవానికి, ఆధ్యాత్మిక అనుభవానికి వెళ్ళాలి. మరి యేసుక్రీస్తు కూడా ఒంటరిగా ఆయన ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. మార్కు సువార్తలో కానీ మరి ఇతర సువార్తలో చాలా చోట్ల ఆ మాట మనకి ఉంటుంది. ఎత్తైన ప్రాంతానికి ఎందుకు వెళ్ళాలంటే లోక సంబంధమైనటువంటి డిస్టర్బెన్స్లు అనేవి ఏమీ లేకుండా ఉండటానికి, దేవునితో ప్రశాంతంగా సంభాషించడానికి. అంటే ఎత్తైన ప్రాంతంలో ఉంటే, ఎత్తైన ప్రాంతంలో ఉంటే ఆధ్యాత్మికత అని కాదు, కానీ మన జీవితంలో ఆలోచించే ఆలోచనలు ఆధ్యాత్మిక లెవెల్ పెరగాలి, ఆధ్యాత్మిక ఎత్తు మనకు పెరగాలి. ఎప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్ లోనే కాకుండా విశ్వాసి అంతకంతకు తేజరెల్లాలంటాడు రోమపత్రికలో పౌలు గారు. కాబట్టి ఆ విధంగా ఆధ్యాత్మిక ఎదగాలి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక ఎదిగామో వాక్యం చదివేటప్పుడు మనలో ఉన్నటువంటి లోటుపాట్లు మనకు వాక్యమే గద్దిస్తుంది. గద్దించిన తర్వాత మనకు అవసరం లేనివన్నీ కూడా పక్కకు పెట్టాలి. మనకు అవసరమైన మాత్రమే మనం హృదయంలో ఉంచుకుని హృదయంలో దేవుని మందిరం కట్టడం ప్రారంభించాలి. ఇది ఒక రోజు కట్టేసాం అయిపోయిందంటే కాదు, ప్రతి రోజు కూడా మనం చేయవలసిందే. రాత్రి మనం నిద్రపోయేటప్పుడు మామూలుగా డైరీ రాసుకుంటాం కదా, డైరీ రాసే అలవాటు ఇప్పుడు చాలా మందికి లేదనుకోండి. ఒకప్పుడు పెద్దవాళ్ళు రాసేవాళ్ళు. ఆ డైరీ రాసేటప్పుడు, దినచర్య రాసేటప్పుడు మనం ఈ రోజు చేయాలనుకున్న పని, మంచి పని అనేది ఏం చేయలేకపోయాం, చేయొద్దన్న పని ఏం చేశామో పౌలు గారు అంటాడు కదా, రోమిలి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, నాలో వేరొక నియమం కలదు, అది ఎప్పుడు కూడా నాతో సంఘర్షణ పడుతూనే ఉంటుంది. నేను చెయ్యాలనుకున్న మంచి చేయలేకపోతున్నాను. అంటే ఆ శరీరానికి ఆత్మకి కూడా రెండు ఒకటికొకటి విరోధం, ఎప్పుడు కూడా సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ రోజులో మన శరీర కార్యాలకే ప్రాధాన్యం ఇచ్చామా, ఆత్మ సంబంధమైన కార్యానికి ప్రాధాన్యం ఇచ్చామా అని చెప్పి ఆ రాత్రి మనం నిద్రపోయే సమయంలో మనం ఒక్కసారి మనం పరీక్షించుకుంటే ఇక్కడ మనం ఫెయిల్ అయ్యాము, ఎందుకు రేపటి నుంచి ఈ రకంగా ఉండకూడదు, ఒక నిర్ణయం తీసుకుంటాం. మళ్ళీ తెల్లవారి లేచిన తర్వాత దేవాన్ని స్తోత్రం సజీవులుగా ఉంచినందుకని చెప్పి మళ్ళీ మనం హృదయంలో మందిరం అనేది కట్టడం మొదలు పెట్టాలి. మందిరం కట్టడం అంటే హృదయంలో అనవసరమైనటువంటి ఆలోచనలు కానీ, అనవసర లోక సంబంధమైన ఏవి కూడా, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం సంబంధించి రానివ్వకుండా ఉండాలి. అంటే వాక్యం మన హృదయం నిండా ఉండాలి. అది మాత్రమే మనల్ని ఈ లోకం నుంచి కాపాడద్ది. అది ముఖ్యంగా మనం మొదటి అధ్యాయంలో చదివింది ఏంటంటే, ఎత్తైన కొండకు వెళ్ళండి, కలపను తీసుకురండి, మందిరం కట్టండి, ఆధ్యాత్మికంగా ఎదగండి, మీలో ఆధ్యాత్మికతకు ఆటంకంగా ఉన్న విషయాలు తీసివేయండి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు పనికొచ్చే ఆత్మ ఫలాన్ని మాత్రమే మీ హృదయంలో ఉంచుకోండి, మందిరం కట్టండి. అదేవిధంగా ఒక తండ్రి గద్దించినప్పుడు విసుక్కుండా
కంప్లైంట్స్ మా మీద చెప్పాడు ఏంటని చెప్పి వాళ్ళు విసుక్కోకుండా వెంటనే వాళ్ళు కన్ఫ్యూస్ అయ్యారు, పశ్చాత్తాపడ్డారు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో దేవుడు చాలా జాలి గలవాడు, కరుణ గలవాడు కాబట్టి ఆయన వెంటనే నేను మీకు తోడున్నాను, పని ప్రారంభించండి అని చెప్పారు. అది మొదటి అధ్యాయంతో అయిపోయింది. ఇక రెండో అధ్యాయానికి వచ్చేటప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలుతోను ప్రధాన యాజకుడైన యెహోజాద కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనము, పూర్వకాలమున ఈ మందిరమును కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనపడుచున్నది, దానితో ఇది ఎందుకు పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడగు యెహోజాద కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశములో సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడ ఇంకా 5వ వచనం కూడా చూసినట్టయితే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళని ఇప్పుడు బలపరుస్తున్నాడు. ఎవరు? హగ్గయ్య గారు 7వ నెల 21వ దినమున, అంటే పని మొదలుపెట్టిన మొదటిసారి ప్రవచించిన తర్వాత 27 దినముల తర్వాత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ చాప్టర్ అంతా కూడా ఎవరు ఆటంకపరిచారు అంటే, సమరయులు, అమ్మోనీయులు చాలా మంది ఉన్నారు కదా, మిశ్రిత జనం అక్కడంతా ఉన్నారు, వాళ్ళు ఆటంకపరిచారు. అక్కడ హగ్గయ్య గారు చెప్పినప్పుడు సరే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ పని చేయటానికి మొదలు పెట్టారు. ఇక్కడ సెకండ్ చాప్టర్ లో మొదలైంది ఏంటంటే, ఇంటి పోరు, బయట పోరుని వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొని మొదలు పెట్టే సమయానికి ఇక్కడ ఇంటి పోరు అనేది మొదలైంది. సాధారణంగా మనం ఏ పనైనా దైవ కార్యం చెయ్యాలన్నప్పుడు బయట పోరు ఎట్లాగా ఉంటది, మీరేనా వాక్యం చెప్పేది, లేకపోతే మీరేనా పాట పాడేది, లేకపోతే మీరేనా ప్రసంగించేది, ఇలాగా, లేకపోతే మీరేనా సువార్త ప్రకటించేది, ఇంకా ఇంకా చాలా రకాలుగా బయట పోరు ఎట్లాగా ఉంటది. సరే, బయట పోరు జయించిన తర్వాత సాధారణంగా మనం చూస్తాం కదా, యోబు లాంటి నీతిమంతుడికి భార్య ఏముంది, ఒక్కసారి దేవుణ్ణి దూషించి చనిపోయింది. అంటే ఇంటి పోరు అనేది ఏ స్థాయిలో ఉంటుందో మనం చూడవచ్చు. ఏ భార్య కూడా మాట అనదు. అంటే దేవుడికి దూరం చేయటానికి యోబుకి ఆ భార్య కూడా ఆ రకంగా అదేంటి అంటే అపవాది భార్యతో కూడా మాట పలికించడానికి ఏమాత్రం ఆలోచించలేదు. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఈ దేవాలయం కట్టేటప్పుడు ఇంతవరకు ఫస్ట్ చాప్టర్ అంతా కూడా మనం ఏం చూసామంటే బయట వాళ్ళ పోరు మనం చూసాం. ఆ బయట పోరుని సమర్థవంతంగా ఎదుర్కొన్న తర్వాత ఇక్కడ మొదలైంది ఏంటంటే ఇంటి పోరు. ఈ ఇంటి పోరు అనేది చాలా కష్టమైనటువంటి పని. ఈ బయట పోరును కొంచెం జయించగలం, కానీ ఇంటి పోరు అనేది మా ఇంట్లో ఇలాగ అంటున్నారు, ఈ పని చెయ్యొద్దు అంటున్నారని బయటకు చెప్పుకోవడం చాలా డెలికేట్ గా ఫీల్ అవుతాం కదా. అది ఇక్కడ సరిగ్గా అంటే అపవాది ఎప్పుడు ఎక్కడ టార్గెట్ చేయాలో అపవాదికి తెలుసు. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మనం ఇది చూస్తాం. అక్కడ కూర్చుని వాళ్ళు గత ఆలయానికి దీనికి పోల్చుకుని చూస్తారు. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, ఇక్కడ కూర్చున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది ఈ ఆలయాన్ని చూసినప్పుడు? సొలొమోన్ మహారాజు కట్టినటువంటి ఆలయం ఎక్కడ, ఈ ఆలయం ఎక్కడ, దాని మహిమ ఎక్కడ, ఈ మహిమ ఎక్కడ అని చెప్పి ఆ వృద్ధులు ఏడుస్తూ ఉన్నారు. యువకులైతే మాత్రం సంతోషంతో వాళ్ళు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఏది ఏది ఏడుపో ఏది స్థుతో తెలియనటువంటి స్థితిలో అక్కడ ఉందని చెప్పి ఎజ్రా గ్రంథంలో మనం చదివాం. అందుకని ఇక్కడ హగ్గయ్య గారు ఏమంటున్నారంటే, హగ్గయ్య ద్వారా దేవుడు, హగ్గయ్య గారు అంటాం కాదు కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే, మీరు ఆలయానికి ఈ ఆలయానికి పోల్చుకుంటున్నారు కదా అని చెప్పి, సొలొమోన్ మహారాజు కట్టిన దేవాలయం యొక్క కొలతలు చూస్తే 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు. 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు సొలొమోన్ మహారాజు కట్టినటువంటి దేవాలయం. ఇక్కడ ఏమైందంటే కోరేష్ గారు అంతకంటే ఎక్కువ మెజర్మెంట్స్, అంటే దీర్ఘచతురస్రాకంగా ఉండేలాగా 60x60 కట్టాలని చెప్పి ఎత్తు మాత్రం 30 అని పెట్టి ఆయన ఆ ఎగ్బతానా అనే ప్రాంతంలో జరిగినటువంటి
ఆ దస్తావేజులో రాయటం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, అటు సొలొమోన్ గారు కట్టిన దేవాలయపు కొలతలు తీసుకోలేదు. ఇక్కడ కోరేష్ గారు ఇచ్చినటువంటి కొలతలు కూడా తీసుకోలేదు గానీ, వీళ్ళకి తగినట్టుగా వీళ్ళు అనుకుని కట్టారు. అంటే వాళ్ళు పాటించలేదని కాదు అక్కడ. మరి నోవాహుకి ఓడ కట్టమన్నప్పుడు దేవాదేవుడు అక్కడ కూడా కొలతలు ఇచ్చాడు కదా! 600 అడుగుల పొడవు, 50 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు. అంటే దానికి ప్రపోర్షనేట్ గా ఎలా కట్టాలో ఆ కొలతలు దేవుడు ఇచ్చాడక్కడ. సొలొమోన్ కట్టిన దేవాలయానికి అక్కడ కొలతలున్నాయి. బహుశా వీళ్ళు ఆ పొడవు ఇంటూ వెడల్పు తగ్గించి, పొడవు పెంచి, వెడల్పు తగ్గించి ఉంటారు నేను అనుకోవటం. అంటే వీళ్ళెంత ఏ మెజర్‌మెంట్స్ తోటి వీళ్ళు కట్టారన్నది మనకివ్వలేదు. ఎనీహౌ చూసేటప్పటికి సొలొమోన్ మహారాజు గారు కట్టిన ఆలయానికంటే ఇది వీళ్ళకి చాలా తక్కువగా కనపడింది. కారణం ఏంటంటే, సొలొమోన్ మహారాజు కట్టినటువంటి ఆలయంలో వైభవం గురించి చూడాలంటే 7వ అధ్యాయం 13వ వచనం నుంచి 51వ వచనం వరకు, అదే విధంగా 6వ అధ్యాయంలో కూడా కొంత భాగం మనం చూడవచ్చు. ఏ రకంగా కలప వాడారు, ఏ రకంగా బంగారం, ఇత్తడి, రాగి అన్ని కూడా అక్కడ వాడారని చెప్పి మనం చూసినట్టయితే, అప్పుడు పని చేసినప్పుడు చూసిన వాళ్ళకి ఇక్కడ వాడుతున్న మెటీరియల్ బహుశా వీళ్ళకి నచ్చుండదు. అనేకమైన కారణాల వల్ల ఇప్పుడు కూడా అంటారు కదా, తండ్రి చేసిన పని కుమారుడికి నచ్చదు, కుమారుడు చేసిన పని ఆ కుమారుడు పుట్టిన కుమారుడికి నచ్చదు. అలాగా ఇప్పుడు తరాలు మారేటప్పటికి ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటది. వీళ్ళు ఈ ఆలయాన్ని చూసి వీళ్ళు బాధపడుతూ ఉన్నారు. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే అసలు ఆలయంలో మహిమ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆలయంలో మహిమ అనేది ఎప్పుడొస్తది? ఆలయానికి వెళ్ళినటువంటి భక్తుల విశ్వాసుల పవిత్రమైన ప్రవర్తన వల్ల ఆలయంలో పవిత్రత అనేది ఉంటుంది. సొలొమోన్ మహారాజు రాజ్యానికి రాజుగా వచ్చిన 971 సంవత్సరంలో. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆయన దేవాలయం కట్టడం ప్రారంభించింది 967 క్రీస్తు పూర్వం. దేవాలయం నిర్మాణం ముగించింది 960. అంటే 7 సంవత్సరాలు మాత్రమే ఆయన అంత పెద్ద దేవాలయాన్ని నిర్మించాడు. ఎందుకంటే తండ్రి దావీదు మహారాజు సమస్తం సమకూర్చి పెట్టాడు కాబట్టి, ఇక ఆయన ఉన్న వాటిని అమర్చడమే కాబట్టి ఆ దేవాలయం 7 సంవత్సరాలు ఆయన పూర్తి చేయగలిగాడు. అయితే అంత వైభవంగా పూర్తయిన ఆలయం మనుష్య కాలానికి వచ్చేటప్పటికంటే క్రీస్తు పూర్వం 960వ సంవత్సరానికి, క్రీస్తు పూర్వం 60 సంవత్సరాల మనిషి వచ్చాడు ఆయన. ఆయన వచ్చిన తర్వాత అక్కడ 698కి వచ్చేటప్పుడు, మనిషి వచ్చింది 698కి. అప్పటికి ఈ దేవాలయ మహిమంతా కూడా మనిషితోటి పూర్తిగా పోయింది. అంతకు ముందున్నటువంటి యూదా రాజులు కొంతమంది అటు ఇటు ఉన్నా కూడా హిజ్కియా, ఉజ్జియా లాంటి వాళ్ళు, యోషియా లాంటి వాళ్ళు సంస్కరణలు చేశారు, ఆలయాన్ని శుద్ధీకరించారు, చక్కని పండుగలు జరిపారు, అంతా కూడా బాగుంది. అయితే క్రీస్తు పూర్వం 698కి వచ్చేటప్పటికి మనిషే రాజు పరిపాలనకు వచ్చాడు, హిజ్కియా యొక్క కుమారుడు. అతను ఎట్లాంటి భయంకరమైనటువంటి పనులు చేశాడో మనకి యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. సూర్యచంద్ర నక్షత్రాలు తీసుకొచ్చి వాటిని విగ్రహాలుగా చేసి పెట్టడం, అనేక రకాలైన విగ్రహాలు పెట్టడం, అదే విధంగా ఆలయంలో ప్రార్థన చేసే వాళ్ళకి బలిపీఠం వైపు వీపు పెట్టి ప్రార్థన చేసి చాలా భయంకరమైన పనులు మీరు చూడాలంటే రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయంలో చూడండి. అట్లాంటి పనులు చేయటమే కాకుండా అమాయకుల రక్తం అతను వీధుల వెంట వెళ్లేలాగా చేశాడంట. అమాయకుల నిరపరాధుల రక్తం ఏంటి, విగ్రహారాధన ఏంటి అని హెచ్చరించినటువంటి విశ్వాసుల్ని, ప్రవక్తల్ని కూడా చంపేసి ఆ రక్తం వీధుల వెంట వెళ్ళిందంట. స్వయంగా అతని కుమారుణ్ణి అగ్నిగుండం నుంచి దాటించినటువంటి ఒక రకమైనటువంటి చెప్పాలంటే భయంకరమైనటువంటి వ్యక్తి. అతను యూదుడై పుట్టినప్పటికీ కూడా అట్లాంటి పనులు చేశాడు. మరియు కొన్ని గ్రంథాలు అయితే చెప్తే ఏంటంటే, మనిషే కాలంలోనే యెషయాని, ప్రవక్త యెషయా గారిని రంపాలతో కోసి చంపేశారని. అట్లాంటి పనులు చేశారు కాబట్టి అందుకే మీరు అక్కడికి వెళ్ళిపోతారు చెరకి. తర్వాత ఈ అన్యజనుల చేత ఈ యెరూషలేము ఆలయ ప్రాంగణాలన్నీ, దేవాలయ ప్రాంగణాలన్నీ కూడా తొక్కబడతాయని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంటుంది. నిజంగా ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే కదా. అది వీళ్ళకి అది గ్రహించుకోవట్లేదు. సొలొమోన్ మహారాజు కట్టారు. చాలా ఖరీదైన కలప హీరాం గారు తూరు సీదోని తెప్పించారు. మరి బంగారం, వెండి ఇంత చక్కగా ఇత్తడి వాడి కట్టించారు. ఆలయం ఎక్కడ, ఈ ఆలయం ఎక్కడ అనుకుంటున్నారు తప్పించి ఆలయంలో మహిమ అనేది ఎప్పుడో పోయింది. ఎప్పుడు వీళ్ళు కట్టింది, పూర్తి చేసింది క్రీస్తు పూర్వం 521లో పూర్తి చేశారంటే వీళ్ళు ఆలయం కట్టేటప్పటికి దాదాపు 179 సంవత్సరాల పూర్వమే ఆలయం యొక్క వైభవం, మహిమ అంతా కూడా పోయింది. అది వీళ్ళకి తెలీదు.
ఇంకా ఉందని చెప్పి అనుకుంటారు. సొలొమోన్ మహారాజు గొప్ప విజ్ఞాపన ప్రార్థన చేశాడు ఆలయ ప్రాంగణ ప్రతిష్ఠ రోజున. ఆ విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ఒక మేఘం వచ్చి అక్కడ ఆవరించినప్పుడు యాజకులు అక్కడ వారి కార్యక్రమాలు వారు నిర్వహించలేనటువంటి షకీనా మేఘం వచ్చిందని చెప్తారు కదా. అయితే దేవుడు ఏమంటాడంటే సొలొమోనుతో, నువ్వు నీ ప్రజలు నా ఆజ్ఞానుసారంగా ఉన్నంతసేపు ఈ ఆలయంలో మహిమ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆజ్ఞకు వ్యతిరేకంగా మీరు జీవించారో ఆ మహిమ అనేది, నా మహిమ అనేది ఇక్కడి నుంచి నేను తీసేస్తానని చెప్పాడు ఆయన 9వ అధ్యాయం 1 రోజుల గ్రంథం 9వ అధ్యాయం. ఇక మనం ఎంత వైభవంగా ఆలయం కట్టుకున్నప్పటికీ కూడా ఆలయంలో మహిమ లేనప్పుడు, ఆలయానికి వెళ్ళి మనం ప్రార్థించేటప్పుడు దేవుడు మనవి ఆలకించడానికి అది పరిశుద్ధ ప్రాంగణం కానప్పుడు అది ఎంత వైభవంగా మనం కట్టుకున్నా కూడా అది అనవసరమే. కానీ వీళ్ళకి ఆ విషయం తెలియక ఆ ఆలయాన్ని దీన్ని పోల్చి మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఆయన అంటున్నాడు, జెరుబ్బాబెలు తోటి యెహోషువ తోటి ఏం చెప్తున్నారంటే, మీరు ధైర్యం తెచ్చుకోండి, మీతో నేను ఉన్నాను. ఈ మాటలు చాలా సార్లు చెప్పడం జరిగింది. యెహోషువతో అంటాడు దేవుడు, నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా నువ్వు అజ్ఞానుసారంగా వెళ్ళిపో. మోషేకి ఎట్లాగైతే నేను నా కాపుదలు ఇచ్చానో, మోషేని ఎట్లాగైతే నడిపించానో నిన్ను కూడా అట్లాగే నడిపిస్తాను. మోషేని ఇశ్రాయేల్ దగ్గర ఎట్లాగైతే నేను ఒక హెచ్చు స్థాయిలో నిలబెట్టానో నిన్ను కూడా అలాగే నిలబెడతాను. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఇలా అనేక సందర్భాల్లో గిద్యోనుతో న్యాయాధిపతుల గ్రంథాలు 5వ అధ్యాయం 21 కూడా గిద్యోనుతో బలార్జుడైన శూరుడా ధైర్యం తెచ్చుకో, ఇలా చాలా సందర్భాల్లో. అంటే ఆయనకి తెలుసు ఎవరి దగ్గర వాళ్ళకు ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం చేయగలిగిన కెపాసిటీ ఏంటో మనకు తెలియనప్పుడు దేవుడు ఎవరో ఒకరి ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. అలాగా ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, ధైర్యం తెచ్చుకున్న పని మొదలు పెట్టండి, నేను మీతో ఉంటానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. మనకు తెలిసిందే దేవుడు పని చేసేటప్పుడు చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. ఏంటి ఇంతమంది వ్యతిరేకతలు వస్తున్నాయి మనకి, ఒక చిన్న ఆలయం కట్టడానికి ఎన్నో శ్రమలు పడాలి, ఈ దేవుడు పని చేసేటప్పుడు ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి ఏంటని చెప్పి ఒక్కొక్కసారి వెనక తగ్గే ఆలోచనలు కూడా ఉంటాయి. కానీ ఒక దేవాలయం అనే కాదు, దేవుని కార్యం చేసేటప్పుడు లేకపోతే మనం విశ్వాసంలో బాగా ఎదిగే సమయంలో విశ్వాస సంబంధమైన క్రియలు మనం చేసేటప్పుడు రక్షింపబడిన వారికి రక్షింపబడని వారికి చేసేటటువంటి క్రియలు, మంచి సత్క్రియలు ఏంటంటే, రక్షింపబడి వారు చేసే సత్క్రియ వేరేగా ఉంటుంది. అంటే ఇతరులను రక్షించడానికి వాళ్ళు శ్రమ పడతారు. రక్షింపబడని వారు చేసే సత్క్రియలు ఏదైతే ఉన్నాయో అవి ఫలితాన్ని ఇవ్వు, ఎందుకంటే వాళ్ళే రక్షింపబడలేదు కాబట్టి. ఇక్కడ మన విశ్వాస సంబంధంగా ఎదిగేటప్పుడు వచ్చే ఆటంకాలు మనం ఎదుర్కోవాలి. చాలా ఉదాహరణలు మనకి బైబిల్లో ఉన్నాయి, కానీ నేనైతే ఒక్కటి తీసుకున్నాను. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఆయన కొరింథీ సంఘాన్ని చెప్పవలసిన జాగ్రత్తలు అన్ని చెప్పిన తర్వాత, ఎందుకంటే కొరింథీ సంఘం గురించి మనకు తెలుసు, బహుదేవత విగ్రహారాధన కలిగినటువంటి పట్టణం, ఆ కొరింథీ దేవతను ఆరాధించేటటువంటి పట్టణం. అట్లాంటి పట్టణంలో ఎంతో చక్కని సేవ చేసినటువంటి పౌలు గారు ఆ మొదటి పత్రిక చివరిలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ప్రభు కార్యాలు చేసేటప్పుడు కదలకుండా స్థిరులై ఉండండి, ఆసక్తితో చెయ్యండి. ఏదోలే ఇది చేయకపోతే దేవుని కోపం వస్తేమో అన్నట్టు కాకుండా చేసే పని ఆసక్తిగా చెయ్యండి అంటారు. ఇక్కడ కూడా హగ్గయి హెచ్చరిస్తున్నది ఏంటంటే, దేవుడు మీతో ఉంటాడు, ఆయన ఆత్మ మీతో ఉంటుంది కాబట్టి మీరు వెనకంజ వేయొద్దు. ఆ 4వ అధ్యాయం ఈ 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నా ఆత్మ మీ మధ్య ఉన్నదన్న మాట చాలా సార్లు యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పాడు. నిర్గమకాండ 29వ అధ్యాయం 44వ వచనం నుంచి 46వ వచనం వరకు చూస్తే, నేను వారి మధ్య ఉంటానని చెప్పి మోషేతో చెప్తాడనమాట. ఆయన ఆ చెప్పే ముందు ఒక మాట ఆయన ఏమంటాడంటే, నేను వారి మధ్య ఉండేటట్టుగా నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి అంటాడు. అంటే నేను లాస్ట్ వీక్ చెప్పినట్టున్నాను, పరిశుద్ధ స్థలం అనేది ఎందుకు అడిగాడనంటే, ఆ రాతి పలకలు తీసుకొచ్చేటప్పుడు అక్కడ ఉన్న సిచ్యుయేషన్ కొండ దిగుని చూసినప్పుడు మోషే ఆ రాతి పలకలు విసిరి కొట్టినప్పుడు అవి ముక్కలు అయిపోయిన తర్వాత, సరే మోషే మళ్ళీ రా నేను రాసిస్తానని ఆయన స్వయంగా ఆయన చేతి వ్రాతతో రాసిన తర్వాత మళ్ళీ పగలగొడతారేమో వీళ్ళన్న ఇదిలో దానికి ఒక కొలతలు ఇచ్చి మందసం చేయించి దాంట్లో మన్నా, అహరోన్ చిగురించే కర్ర, తర్వాత ఈ
పలకలు ఉంచమన్నారంటే వాక్యం ఉండాలి, తరతరాలకి కూడా వాక్యం అందాలి అనే ఉద్దేశంతో ఆయన అక్కడ ఆజ్ఞలు అనేది ఉంచడం అనేది జరిగింది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నేను మీ మధ్య ఉండాలి. ఇప్పుడు మనతో ఆయన మాట్లాడేది ఏంటంటే, మనకు ఇప్పుడు మందసం లేదు, ఆజ్ఞల పలకలు లేవు, ఆహారం చిగురించే కర్ర లేదు మనకి. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, మొత్తం అన్ని కలిపి మన పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చారు కాబట్టి, ఆ వాక్యం మీ హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యమే మిమ్మల్ని వెలిగిస్తుంది, ఆ వాక్యమే మీ పాదములకు త్రోవగా ఉంటుంది, వెలుగుగా ఉంటుంది అని చెప్పి దావీదు మహారాజు చెప్పినట్టుగా అది మనకి సరిపోతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా జకరియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే 7 నేత్రములు కలిగినటువంటి ఆత్మ అని అక్కడ వ్రాయబడింది. 7 నేత్రములు అంటే ఏంటంటే 7 అనేది సంపూర్ణము, 7 అనేది సంపూర్ణ సంఖ్య క్రిస్టియానిటీలో. అక్కడ మనం చెప్పుకున్నది ఏంటంటే 7 నేత్రములు గల ఆత్మ అంటే దేవుని ఆత్మ, లోకమంతా సంచరించే ఆత్మ అని. అక్కడ అర్థం ఏంటంటే ఆ ఆత్మ ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గర లేకపోవటం కాదు, కానీ లోకమంతా సంచరించే ఆత్మ అని చెప్పి జకరియా గారు చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ 6వ వచనం చూస్తే, మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇంకొక కాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతును. ఇంకొక మారు కనిపిస్తాను అంటున్నారు. హగ్గయ్య గారు చెప్పేటప్పటికే ఒకసారి కంపించిందా అంటే అది దాన్ని ఏమంటారంటే అల్గారికల్ అంటే అలంకారంగా అలంకార భాష అంటారు కదా, ఆ రకంగా అక్కడ మాట్లాడటం జరిగింది. ఒకసారి కంపించింది. ఎప్పుడంటే మరి నెబుకద్నెజరు యెరూషలేం మీద దాడి చేయక ముందు అప్పటి వరకు ఉన్నది ఏంటంటే ఇశ్రాయేల్ కాలం, యూదావారి కాలం ఇట్లా ఉన్నాయి. ఎప్పుడైతే నెబుకద్నెజరు దాడి చేసి మొత్తానికి వీళ్ళందరినీ బబులోనికి తీసుకెళ్లిపోయాడు, అక్కడి నుంచి అన్యజనుల కాలం అంటాం, అన్యజనుల కాలం. అక్కడి నుంచి నెబుకద్నెజరు దానియేలు గ్రంథంలో ఆ ఒక బొమ్మ ఉంటుంది కదా, దాంట్లో తల బంగారం ఇవన్నీ మనకు తెలుసు కదా. ఆ నెబుకద్నెజరు తర్వాత పారసీక రాజులు, మాదీ రాజుల తర్వాత గ్రీకు రాజ్యం తర్వాత రోమా రాజ్యం, ఆ తర్వాత అన్యజనులదని చెప్పి మళ్ళీ అన్యజనులని చెప్పి పాదములు ఒకటి ఇనుము మట్టి కలిసి ఉన్నాయి కదా. మనకి దానియేలు గ్రంథం చెప్పేటప్పుడు ఇంకా వివరంగా మనం ధ్యానించుకోవచ్చు దాన్ని. అయితే అక్కడ కంపింప చేశాను నేనంటే ఏంటంటే, మిమ్మల్ని తీసుకెళ్లి ఆ బబులోనికి అప్పచెప్పేశాను. అక్కడి నుంచి మిమ్మల్ని పారసీకులు పరిపాలించారు, మాదీయులు పరిపాలించారు, గ్రీకులు పరిపాలించారు, రోమన్స్ పరిపాలించారు, అనేక మంది మిమ్మల్ని పరిపాలించారు. అలా కంపింప చేశాను, మళ్ళీ ఒకసారి నేను కంపింప చేస్తాను. ఆ మళ్ళీ కంపింప చేసేది ఎలా ఉంటుంది అని మనం ఆలోచించినట్టయితే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్టయితే, అంటే రెండోసారి భూమి ఎట్లా కంపిస్తుంది ఆయన రెండో రాకడ సమయంలో అంటే చాలా తేట తెల్లంగా అక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునని కనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. పేతురు గారు చాలా క్లియర్ గా చెప్పారు ఏంటంటే, ఆ రెండవ రాకడ సమయంలో భూమి కంపించిపోద్ది, ఆ పంచభూతాల మిక్కుటమైన వేండ్రంతో ఆకాశము సముద్రం కూడా కదిలిపోద్ది అని చెప్పి అన్ని కూడా వర్ణన అక్కడ ఇచ్చారు కదా. అయినా కూడా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఏర్పడద్ది, దాంట్లో ఏది నిలుస్తుందంట, నీతి నిలబడద్ది. అంటే ఒకేసారి లయం చేయనని చెప్పి నోవాహుతో ఆయన ప్రమాణం చేశారు కదా, ఎవరు నిలబడతారో ఆ భూమి మీద, క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమి మీద అంటే నీతి నిలబడద్ది. మీరు ఎన్నైనా తట్టుకుని మీరు అప్పటికి సజీవ లెక్కల్లో ఉన్న, ఒకవేళ మీరు మరణించినా మీరు దేవుని రాజ్యానికి వారసులు అవటానికి ఆ నీతి మార్గంలో మీరు నడిచినప్పుడు, రెండవసారి నేను కంపించినప్పుడు మీరు ఏ స్థితిలో, మీరు సజీవులుగా ఉన్నా మృతులైనా కూడా మీరు నీతిమంతులుగా మరణించినట్లయితే దేవుని రాజ్యంలోకి వస్తారు, నీతిమంతులుగా జీవిస్తున్నట్లయితే
దేవుని రాజ్యానికి మీరు వస్తారని చెప్పి అక్కడ చెప్పడం అనేది జరిగింది. అదే ఇక్కడ హగ్గయ్య గారు చెప్తున్నారు. ఒకసారి కంపింప చేశాడు దేవుడు. అయినా వీళ్ళకి జ్ఞానోదయం అవ్వల. నెబుకద్నెజరు మొత్తం వచ్చి యెరూషలేం దేవాలయం ధ్వంసం చేస్తే మొత్తం అన్ని పట్టుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత పారసీక రాజులు, మాదీ రాజులు, గ్రీకులు ఇంత జరిగినా కూడా అయినను మీరు నా వైపు తిరగలేదని ఎన్ని సార్లు నేను పెందలగానే లేచి నన్ను వెదకు వారు ఎవరైనా ఉన్నారేమో నేను చూశాను గాని నాకు కనపడలేదని చెప్పి ఆయన చెప్పిన మాట ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తాం. అయినను వీరికి జ్ఞానోదయం కావటం లేదు. వాళ్ళని అంటున్నాం మనం ఏ రకంగా ఉన్నామో, దేవుని వెదకేవారమని చెప్పి మనం హృదయంలో అనుకుంటున్నాం, నిజంగానే ఆయన వైపు తిరుగుతున్నామా? ఈవేళ గనక ఆయన పిలిస్తే నేను రెడీ, నేను వస్తానని చెప్పి ఆ స్థితిలో మనం ఉన్నామా అని చెప్పి ఈ హగ్గయి ప్రవక్త హెచ్చరికల ద్వారా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కంపింప చేతును నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ కూడా మనం చాలా ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. వెండి నాది, బంగారు నాది అంటారేంటి అని చెప్పి ఆలోచించినట్టయితే అన్ని జనుల విగ్రహాలన్నీ కూడా వెండి బంగారంతో చేయబడి ఉన్నాయి. తర్వాత దేవుని ఆలయం మహిమపరచబడాలి అంటే దేవుడు కోరేది ఏంటంటే అన్య జనులందరూ కూడా ఆలయంలో నింపబడాలి. అన్ని జనులందరూ కూడా ఆలయంలో నింపబడాలి. ఇది ఇవాళ చెప్పిన మాట కాదు. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథంలో తర్వాత మీరు చూడండి 49వ అధ్యాయం 6వ వచనంలో నువ్వు ఇశ్రాయేలీయుల్ని యాకోబు ఇంటి వారిని, తప్పిపోయిన ఇశ్రాయేలు వారిని ఉద్ధరించడం అనేది అది స్వల్పమైన విషయం. భూ దిగంతముల వరకు అన్ని జనులు రక్షించడం నేను సాధనంగా ఏర్పరచుకున్నానని చెప్పి యెహోవా దేవుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట అక్కడ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం చాలా ఆధ్యాత్మిక లోతులతో ధ్యానించవలసినటువంటి వాక్యం అది. ఆయన చెప్తున్నాడు యేసుక్రీస్తు యెషయా గ్రంథం గురించి మీకు చెప్పాను కదా. ఒక్కొక్కసారి ముగ్గురు మాట్లాడిన మాటలు ఒకే అధ్యాయంలో ఉంటాయి. ఏంటంటే యెషయా ప్రవక్తకి దేవుడు చెప్పిన మాటలు, యెషయా ప్రవక్త జనులతో చెప్పిన మాటలు, యెషయా ప్రవక్త ద్వారా మరి జనులు చెప్పిన మాటలే కాకుండా క్రీస్తుని గురించి యెషయా ప్రవక్త చెప్పి క్రీస్తుని గురించి జనులకు చెప్పమన్నటువంటి మాట, అలాగే తండ్రి కుమారులు మాట్లాడుకున్నటువంటి మాట, కుమారుడు యెషయా ప్రవక్త మాట్లాడిన మాటలు ఇలా ఉంటాయి. చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి యెషయా గ్రంథాన్ని. అక్కడ 49వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటాడు, నువ్వు కేవలము తప్పిపోయిన ఇశ్రాయేల్ని లేకపోతే యాకోబు వంశస్థుల్ని ఉద్ధరించడం కాదు, అది స్వల్ప విషయం. భూదిగంతంలో ఉన్నటువంటి అన్య జనులందరినీ కూడా నా వైపు తీసుకొచ్చి నా ఆలయానికి నువ్వు తీసుకురావాలి, అందుకు నేను సాధనంగా ఎంచుకున్నానని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్నారు. యేసుక్రీస్తుతో తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడని యెషయా ప్రవక్త ఆ రోజులో ఉన్న జనాలకి చెప్పడం అనేది జరిగింది. అంటే అక్కడ యేసుక్రీస్తు అనే మాట ఉదహరింపబడదు, నిన్ను అనేది అక్కడ యేసుక్రీస్తు అని చెప్పి మనం ఆ అధ్యాయం పైనుంచి చదివితే మనకి అర్థమవుద్ది. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అన్ని జనులందరూ కూడా ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తారో అదే ఆలయానికి మహిమ. అంతేగాని విద్యుత్ దీపాలు లేకపోతే పాలరాతి ఇది మార్బుల్ స్టోన్స్ లేకపోతే ఇంకేంటో కాదు. కానీ ఆయన చెప్పేదంటే రోమీలకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు అన్ని జనులందరూ కూడా అక్కడికి రావాలి కాబట్టి యూదులు ఎంతవరకు కొంతవరకు వెనక్కున్నారు, ఇది రహస్య ప్రణాళిక అని చెప్పి ఆయన అంటాడు. అంటే ముందు యూదుల దగ్గరికే వెళ్ళాడు ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం ఆయన సోకీలు ఎందుకు వెళ్ళను, వారు ఆయన్ని అంగీకరించలేదని ఉంది. వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి ఇప్పుడు అన్యజనులకు సువార్త వెళ్తుంది. అలాగని యూదుల్ని వదిలిపెట్టారు. వాళ్ళకి కూడా సువార్త వాళ్ళు అంగీకరించే రోజు కూడా వస్తుంది, అప్పుడు రెండవ రాకడ అనేది జరుగుద్ది. కాబట్టి ఒక రహస్య ప్రణాళిక అనేది ఉందని చెప్పి పౌలు గారు చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హగ్గయి గారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మహిమ అనేది మీరు పెట్టే వెలగల రాళ్ళు, వెలగల కలప దీని వల్ల కాదు గాని మీ పవిత్రమైన ప్రవర్తన వల్ల అక్కడ ఆ మహిమ అన్య జనులు అందరూ కూడా అక్కడ రావటం వల్ల యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే అంచె దినములందు అన్ని జనులు ప్రవాహముగా యెరూషలేముకు వస్తారని చెప్పింది. అదే ప్రవచనం మళ్ళీ మీకా గ్రంథంలో కూడా మనం చూస్తాం.
కాబట్టి అన్యజనులు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఆలయానికి మహిమ. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించుట నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అందుకనే పేతురు గారు అంటారు కదా, రెండవ పత్రికలో, ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ మానవ మనసు పొందాలని. ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు అంటున్నారు, మా చిన్నప్పటి నుంచి అంటున్నారు, ఇంకా రావట్లేదు ఏంటంటే, ఇంకా రాకపోవటానికి ఎవరు కారణం? ఎవరికి వారే పరీక్షించుకోవాలి. ఒక ఆమె సువార్త కూడికలకు వెళ్ళిందంట. ఒక దగ్గరికి వెళ్ళింది, ఆ వాక్యం అయిపోయింది, మళ్ళీ ఇంకో దగ్గర ఎక్కడో ప్రసంగిస్తున్నానంటే మళ్ళీ అక్కడికి వెళ్ళింది. ఆ 6 7 కూడికలకి ఆవిడ వరుసగా అటెండ్ అయిందంట. అదే సువార్తికుడు వాక్యం చెప్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిందంట, ఏంటి పాస్టర్ గారు, మీకు ఎంతసేపు కూడా క్షమాపణ, మారు మనసు ఈ రెండు తప్పించి ఇక వాక్యం చెప్పడం రాదా మీకు అని చెప్పి అడిగింది. అమ్మా, దేవుడు ఏది చెప్పిస్తానంటే, నీలో పశ్చాత్తాపం, మారు మనసు వచ్చే వరకు నన్ను చెప్పమంటున్నాడు దేవుడు. అందుకనే చెప్పాను, నీ గురించే చెప్పించాడమ్మా దేవుడు అని. అలాగే ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడంటే మనం ఎంతవరకు కారకులం కూడా మనం పరీక్షించుకోవాలి. అన్యజనులందరూ కూడా అక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఆలయం మహిమతో నింపబడుతుందని చెప్పి, ఆ తర్వాత ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని ఆ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలుపును అనుగ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. ఈ స్థలమందు నేను సమాధానం అనుగ్రహిస్తాను అంటే, అక్కడ కడుతున్నటువంటి జెరుబ్బాబేలు, యెహోషువ కడుతున్నటువంటి మందిరం గురించి కాదు, కానీ హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే చెప్పింది ఏంటంటే, సమాధాన కర్తయగు అధిపతి అని ఎవరికి పేరు? యేసుక్రీస్తుకు పేరు. అంటే ఈ మందిరం మందు నా కుమారుడు వస్తాడు, అప్పుడు సమాధానం సర్వజనులకి అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే మనం చేసిన పాపాల వల్ల మనం దేవునికి దూరం అయిపోయాం. మళ్ళీ తండ్రితో మనం రికన్సైల్ అవ్వాలంటే ఆయన ఆ శిలువ మరణం పొందిన తర్వాత కానీ మనం సమాధాన పడే యోగ్యత మనకు లేదు. కాబట్టి అప్పటికి ఇంకా జరగలేదు. కాబట్టి ఆయన చెప్తున్నది ఏంటంటే, జరగబోయే కార్యక్రమాలు ఆయన హగ్గయి ద్వారా చెప్పించడం అనేది జరిగింది. తర్వాత వచనాలు మనం గమనించినట్లయితే 8వ వచనం, వెండి బంగారు నాదన్న తర్వాత చాలా మంది ఈ వచనాన్ని వెండి బంగారం ఏంటి దేవుడికి వెండి అంటే ఆలయ మహిమకి వెండి బంగారాలు వాడమంటున్నారా ఏంటని చెప్పి అనుకున్నారు. అది కాదు. ఆయన చెప్పింది ఏంటంటే, అన్యజనుల వెండి బంగారాలు ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో కదా, మీ వెండి మీ బంగారం మీ మీద సాక్ష్యం పలుకుతాయి. మీ వెండి ఏదో పంది కుక్కులు అవి తింటాయని కూడా దగ్గర ఉంది. ఏంటంటే అక్కడ వెండిని బంగారాన్ని తినవు. అంటే వాళ్ళు ఆ ఉగ్రతకు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వెండి బంగారపు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో బయట పారవేస్తారట. అవి బయట పారవేస్తే అది ఏ రకమైన విలువ లేకుండా అయిపోతాయి అని చెప్పి ఒక దగ్గర కూడా రాయటం జరిగింది. అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆలయానికన్నా నీకైనా మహిమ కావాలంటే, ఆలయానికి మహిమ కావాలంటే విశ్వాసుల ప్రవర్తన, నీకు నువ్వు మహిమరాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు వాక్యంతో నింపబడాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ నిత్య జీవంలో ప్రవేశించే అవకాశం అనేది నీకు ఉంటుంది. ఆ తర్వాత 10వ వచనం నుంచి 14వ వచనం వరకు ఇక్కడ మళ్ళీ టాపిక్ చేంజ్ అయింది. ఇప్పటి వరకునేమో ఆలయ మహిమ గురించి మాట్లాడారు. ఈ 10వ వచనం నుంచి 14వ వచనం వరకు చూసినట్టయితే ఇది కూడా చాలా లోతుగా ఆలోచించవలసిన మాట. 10వ వచనం చూడండి ఒకసారి. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున యెహోవాకు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఇక్కడ 7వ నెల తర్వాత మళ్ళీ 9వ నెలలో మాట్లాడుతున్నారంటే 2 నెలల గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగన ఆజ్ఞ ఇచ్చుతున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్రం విచారణ చేయము. ఒకడు ప్రతిష్టమైనది మాంసము తన వస్త్రపు చెంగును కట్టుకుని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధమాగు భోజన పదార్థములైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్టమగున అని యాజకులు అడుగగా వారు కాదనిరి. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగున అని హగ్గయి మరలా అడుగగా యాజకులు అది అపవిత్రమగునన్రి. అప్పుడు హగ్గయి వారికి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఈ ప్రజలను ఈ జనులందరూ నా దృష్టికి అలాగుననే ఉన్నారు. వారి చేయి క్రియలన్నయు వారచ్చట అర్పించినవన్నయు నా దృష్టికి
అపవిత్రములవే ఇదే యెహోవాకు. ఇదంతా మనం ఒకసారి 10వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తే పవిత్రత, అపవిత్రత గురించి, పరిశుద్ధత, అపరిశుద్ధత గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే ఒక సిల్వర్ ప్లేట్ లో చాలా మంచి చక్కటి నీట్ గా క్లీన్ గా ఉన్నటువంటి ఒక సిల్వర్ ప్లేట్ లో ఒక పాడైపోయినటువంటి భోజన పదార్థం, అంటే నిలవ ఉన్నటువంటి భోజన పదార్థం పెట్టినట్టయితే ఈ భోజన పదార్థం అనేది ఆ సిల్వర్ ప్లేట్ ని ఏమీ పాడు చేయదు. దీనికి ఉన్నటువంటి ఆ అపరిశుభ్రత దీనికే ఉంటుంది తప్పించి ఆ ప్లేట్కి ఇదేమి అంటుకోదు. కానీ ఒక మురికి చాలా అన్‌క్లీన్, అంటే ఏ మాత్రం శుభ్రం చేయనటువంటి ప్లేట్ లో ఒక పవిత్రమైనటువంటి అప్పుడే వండినటువంటి తాజా ఆహార పదార్థం పెట్టినట్టయితే తప్పనిసరిగా ఆహార పదార్థం కూడా పాడైపోద్ది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఒక పవిత్రమైన చాలా శుభ్రమైన ప్లేట్ లో ఏమాత్రం శుభ్రత లేని నిలవున్న పదార్థం పెట్టినట్టయితే ఈ నిలవున్న పదార్థం వల్ల ఆ ప్లేట్ యొక్క పవిత్రత, పరిశుద్ధత ఏమాత్రము చెడిపోదు. అలా కాకుండా ఒక ఈ శుభ్రం చేయనటువంటి ప్లేట్ లో తాజా ఆహారం పెట్టినా కూడా ఆహారం చెడిపోద్ది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరి పరిశుద్ధత వారిదే. ఒకరి పరిశుద్ధత ఒకరికి ట్రాన్స్ఫర్ అవ్వదు. కానీ అపవిత్రత అనేది ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. మనం చూసినట్టయితే మనం మంచి ఆరోగ్యంగా ఉన్నాము, మన ఆరోగ్యం ఇతరులకి ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు. మేము బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు అన్ని కూడా చక్కగా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మన ఆరోగ్యం ఇంకొకరికి ఇద్దామంటే ఆరోగ్యం వెళ్ళదు. అది ఏమన్నా ఇస్తే రక్తదానం వచ్చేస్తున్నా అది వేరే సంగతి. మన ఆరోగ్యం అనేది ఇంకొకరు తీసుకోవటానికి ఉండదు, మన పరిశుద్ధత అనేది ఇంకొకరు తీసుకోవటానికి ఉండదు. అలా కాకుండా ఒక అంటువ్యాధి ఉన్నటువంటి వ్యక్తిని మనం ముట్టుకున్నట్టయితే ఎంత ఆరోగ్యంగా ఉన్న మనకి కూడా అంటువ్యాధి సోకే ప్రమాదం అనేది ఉంది. అది ఇక్కడ దేవుడు చెప్తున్నది. అంటే పరిశుద్ధత అయితే ఎవరిది వాళ్ళకే గాని అపవిత్రత అనేది అందరికీ అంటుకుంటుంది. మీరు ఏం చేస్తున్నారంటే, మీరు ఏమనుకుంటున్నారంటే పవిత్రమైన పట్టణంలో, యెరూషలేము పట్టణంలో దేవాలయం కడుతున్నాం, పవిత్రమైన దేవుని యొక్క ఆలయాన్ని కడుతున్నాము కాబట్టి మేము చాలా పవిత్రమైన కార్యక్రమాన్ని చేస్తున్నామని మిమ్మల్ని మీరే మెచ్చుకుంటున్నారు. కానీ మీ క్రియలు నాకు ఎట్లా కనపడుతున్నాయంటే అపవిత్ర అర్పణలాగా కనపడుతున్నాయి. నాకు ఇది చదువుతుంటే కయీను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదన్నది అంటే చాలా క్రిస్టల్ క్లియర్ గా అక్కడ కయీను తెచ్చిన అర్పణ ఆయన ఎందుకు అంగీకరించలేదు అంటే హృదయాన్ని చూసే దేవుడు కాబట్టి హెబేలు హృదయాన్ని చూశాడు, కయీను హృదయాన్ని చూశాడు. కయీను హృదయం ఒక రకంగా ఉంది, హెబేలు హృదయం ఒక రకంగా ఉంది. కాబట్టి ఆ చెడ్డ హృదయంతో తెచ్చిన మంచి అర్పణ కూడా దేవునికి అంగీకారం కాదు. మంచి హృదయంతో తెచ్చినటువంటి మంచి అర్పణ దేవుడు తీసుకుంటాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన. మీరు పవిత్రమైన ఆలయాన్ని కడుతున్నారు, పవిత్రమైన పట్టణంలో ఉన్నారు, కానీ మీలో పవిత్రత లేనప్పుడు మీరు ఏ పని కూడా సాధించలేరు. అంటే మనం దైవ కార్యం ఎందుకు చేయలేకపోతున్నాను నేను అని చెప్పి ఆలోచించుకున్నట్టయితే ఆ పవిత్రత ఎక్కడైనా మనలో లోపించిందేమో చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఆదిలోనే యెహోషువ గ్రంథంలో మనం చూస్తే అక్కడ హాయి అనే చిన్న పట్టణాన్ని వాళ్ళు పట్టుకోలేపారు ఇశ్రాయేలీలు. అంతకు ముందు ఏంటి, గొప్ప ఎరికో నగరాన్ని కేవలం 7 సార్లు వాళ్ళు దాని చుట్టూ తిరగటం వల్ల అది పడిపోయింది. అంటే దేవుని కార్యం. ఇక్కడ దేవుని కార్యం ఎందుకు జరగలేదంటే వీళ్ళలో ఒక అపవిత్రత వచ్చేసింది. అప్పటికి ఏంటంటే ఆకాన్ అనే అతను బంగారం తర్వాత వెండి షేనారు వస్త్రం తీసుకున్నాడు కదా, 20 తులాలు బంగారం 50 తులాలు వెండి షేనారు వస్త్రం తీసుకున్నాడు కదా, తీసి తన గుడారంలో దాచిపెట్టాడు. అపవిత్రత ఎరుకో అంతా కూడా శపితమైనది, అక్కడి నుంచి మీరు ఏది తీసుకోవద్దని దేవుడు తెల్లంగా చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఆకాన్ అనేది తీసుకొచ్చాడు. ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే వీరికి ఈ కార్యక్రమం జరగటానికి ముందు సున్నతి గిరి దగ్గర సున్నతి అందరికీ చేయించేశాడు మోషే గారు. ఎందుకంటే అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు ఒక్క కాలేబు యెహోషువ తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా సున్నతి లేని వారే కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా సున్నతి చేయించేశాడు ఆయన. సున్నతి చేయించిన తర్వాత ఈ ఆకాన్ ఈ కార్యక్రమం చేశాడు అంటే అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బాహ్య సంబంధమైన సున్నతి కాదు, హృదయ సంబంధమైన సున్నతి మనకి కావాలి. ద్వితీయోపదేశ కాండంలోనే దీన్ని మోషే గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. పౌలు గారు రాసిన ప్రతి పత్రికలో కూడా హృదయ సున్నతి చాలా ప్రాముఖ్యమైనది, నీ హృదయ పరిశుద్ధత అనేది ముఖ్యమైనది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఇక్కడ హగ్గయి ఏమంటున్నాడంటే ఈ మందిరం కట్టాలంటే అక్కడంటే దేవాలయం మాత్రమే కాదు, మీ హృదయంలో దేవాలయం నిర్మించబడాలంటే
మీ హృదయ పవిత్రత అనేది చాలా ముఖ్యము. మీరు కట్టేటప్పుడు మీరు ఎలా ఉన్నారో చూసుకోండి అని చెప్పి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్టయితే అక్కడ పౌలు గారు అంటున్నారు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పంటున్నారు. అదే పత్రికలో 9వ అధ్యాయంలో 27వ వచనంలో మనలో భ్రష్టత్వం లేకుండా చూసుకోవాలి. సువార్త ప్రకటిస్తున్నాం. ఇక్కడ మనం ఆలయం కట్టట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆలయం కట్టే పనిలో లేం మనం. మన సువార్త ప్రకటించే పనిలో ఉన్నాం. ప్రకటించాలి, తప్పకుండా ప్రకటించాలి. ఆ ప్రకటించేటప్పుడు ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనలో భ్రష్టత్వం లేకుండా చూసుకోవాలి. అందుకు నేను ఏమంటాడు, నన్ను నేనే నలగొట్టుకున్నాను. నా జీవితాన్ని ఆడిట్ చేయడానికి దేవుడికి అప్పచెప్పాను, మనుషులకు అప్పచెప్పలేదు. ఎందుకంటే మనసాక్షి కూడా ఒక్కోసారి మనల్ని మోసం చేస్తా కాబట్టి నా జీవితాన్ని ఆడిట్ చేయడానికి దేవుడినే నేనే అప్పగించుకున్నాను అంటాడు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నది అదే విధంగా 10వ అధ్యాయం 12వ వచనంలో కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, నిలుచున్నవాడు పడిపోకుండా చూసుకోవాలి. ఒకప్పుడు నేను విశ్వాసనే, కాబట్టి నేను ఇప్పుడు కూడా విశ్వాసనే. కాబట్టి నేను ఎవరికైనా ఎంతమందికైనా చెప్పేసేయచ్చు సువార్త అనుకోకూడదు. ఎవ్రీడే, ప్రతి రోజు నిన్ను నువ్వు పరిశీలించుకో. నేను వాళ్ళకి ఈ మాట చెప్పడానికి తగుదునా, నేను వాళ్ళు ఇలా హెచ్చరించడానికి తగుదునా నేనని చెప్పి నువ్వు ముందు నిన్ను పరిశీలించుకుని ఆ తర్వాత సువార్త ప్రకటించమంటున్నాడు దేవుడు. అంటే సువార్త అనే మాట ఎందుకన్నానంటే ఇప్పుడు మనం దేవాలయాలు కట్టవలసిన పనిలో మనం లేం. కానీ మనం చేసేది ఏంటంటే ఇప్పుడు రక్షింపబడిన మన మీద మనం పోయిన వారం గుర్తు చేసుకున్నాం కదా, ఆయన గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము ఒకప్పుడు చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులో తీసుకొచ్చాడు. రాజులుగా, పరిశుద్ధులుగా, యాజకులుగా ఆయన సొత్తుగా మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మనకు గొప్ప భారం ఉంది. అలాగే యేసుక్రీస్తు లాస్ట్ కమిషన్, గ్రేట్ కమిషన్, సర్వలోకములకి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి అది ప్రకటించాలి. ప్రకటించేటప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీలో ఉన్న అపవిత్రత పోనంత సేపు కూడా ఆ పని అనేది జరగదు. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం చూస్తే, ఆత్మల కాపరికి భయపడండి. మీరు మనుషులు కాదు, ఆత్మల కాపరికి భయపడి మీ జీవనయాత్ర కొనసాగించండి. ప్రతి వచనం కూడా ఇక్కడ మనం చదివేది అక్కడ కేవలం ఆలయ నిర్మాణం కోసమే కాదు, కానీ మన హృదయంలో కట్టే దేవుని మందిరాన్ని గురించి మనం ఆలోచించుకోవాలి. అదే విధంగా బోధకులు దుర్బోధ చేయకూడదు. అదే విధంగా అబద్ధ ప్రవక్తలు వచ్చినప్పుడు వాళ్ళని ఏ రకంగా మనం తిప్పికొట్టాలనేది ఆలోచించాలి. ఇవన్నీ విన్న తర్వాత ఎందుకు వచ్చింది, చాలా మంది అంటారు. నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, మాకు తెలిసిన ఒక పెద్ద డాక్టర్ గారు, చాలా మంచి డాక్టర్ గారు ఆయన, నేను కొంచెం బాప్తిసం తీసుకున్నాను, కొంత టైం ఉంది, నా గురించి ప్రార్థన చేయండి, కొన్ని కార్యక్రమాలు చక్కబెట్టుకున్నాక నేను బాప్తిసం తీసుకుంటాను అనేవాళ్ళు ఆయన. కానీ దురదృష్టం ఏంటంటే బాప్తిసం తీసుకోకుండా నేను చనిపోయారు. కొంతమంది అయితే ఏంటి, ఒకవేళ బాప్తిసం తీసుకుంటే మళ్ళీ మనం లెక్క చెప్పాలి కాబట్టి బాప్తిసం తీసుకోకుండా బెటర్ అనుకుంటారు. కానీ నికోదేముతో దేవుడు ఏం చెప్పాడు, నువ్వు తిరిగి జన్మించాలి తప్పనిసరిగా. నువ్వు తిరిగి జన్మిస్తేనే నీకు రెండవ మరణం అనేది ఉండదు. నాకు దేవుడు తెలీదు, యేసుక్రీస్తు అనే మాట నేను ఎప్పుడు వినలేదని తప్పించుకోవడానికి ఎవరికి ఉండదు. ఏదో మూలించి ఆ మాట వినపడుతూనే ఉంది. నువ్వు బాప్తిసం తీసుకోవాలి, రక్షణ సువార్త విన్న తర్వాత దాన్ని అంగీకరించాలి, బాప్టిజం తీసుకోవాలి, ప్రకటించాలి, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. కార్యక్రమాలన్నీ కూడా దేవుడు మనకి విధిస్తున్నది. ఇప్పుడు రాకడకు సమీపంగా మనం ఉన్నాం కాబట్టి మరింతగా దేవుడు మనకి ఆ బాధ్యత మరింతగా మనకి పెంచుతున్నాడు. అదే విధంగా 15వ వచనం చూస్తే, ఇదే యెహోవాకు ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరం కట్టనారంభించి మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దాన్ని ఆలోచన చేసుకొనడి. నాట నుండి ఒకడు 20 కుప్పలు కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుతున్నది. తీసుకుని వాళ్ళని 50 కొలల తొట్టి వద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగులుతోనూ, కాటుకుతోనూ, వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటినీ నేను నాశనము చేసి ఉన్నాను. అయినను మీలో ఒక్కడును తిరిగి నా యొద్దకు రాలేదు. అంటే జరిగిపోయిన సంగతి ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకునడి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకునడి. కొట్లలో ధాన్యమునదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయినా కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించను. మీరు పని మొదలు పెట్టారు కాబట్టి ఆ పని పవిత్రమైన హృదయంతో చెయ్యండి. మీలో పవిత్రతతో ఆ పని చేసినప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటే, ఇక్కడ ధాన్యం, కొట్ల నిండా ధాన్యం ఉంటుందని, ద్రాక్ష తోటలు బాగా పండుతాయని,
అంజూరపు చెట్లు బాగా పండుతాయని, దానిమ్మ తోటలు విస్తారంగా పండుతాయని కాదు అక్కడ. ఆశీర్వాదం అంటే చాలా మందికి అర్థం కాదు. దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. ఇవన్నీ దీవెన. ఇవన్నీ దీవెన. దీవెనతోటే సంతృప్తి పడిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. మనకు కావాల్సింది బ్లెస్సింగ్, ఆశీర్వాదం కావాలి, బెండిక్షన్ కావాలి. ఆశీర్వాదం కావాలంటే దేవునితో సహవాసం చేయగలిగిన స్థాయికి మనం ఎదగాలి. ఇక్కడ మనం ఆలోచించినట్టయితే ఈ వచనాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఆలయం కట్టేటప్పుడు రాయి మీద రాయి పెట్టేటప్పుడు కట్టువారు తొట్టిల్లుతున్నారు అంటారు. అంటే వాక్యానికి విధేయత లేకుండా తొట్టిల్లిపోతున్నారు కాబట్టి వాళ్ళు కట్టలేకపోతున్నారు అని చెప్పి అంటం జరిగింది. ఇంకా చాలా దీనికి రిఫరెన్స్లు ఉన్నాయి. అంటే వాక్యానికి అవిధేయులై కట్టలేకపోతున్నారు. ఇప్పుడు మనం ఏ ఆలయం కట్టే పనిలో ఉన్నాము? కడవరి ఆలయం కట్టే పనిలో ఉన్నాం. అంటే మనం రక్షింపబడ్డాము. ఆ కడవరి ఆలయంలో మనం ఒక ఇటుకగా ఉన్నాం ప్రస్తుతానికి. ఆల్రెడీ మన స్థానం మనకుంది ఆలయంలో. రక్షింపబడ్డాము, ఆ దేవుణ్ణి ఒప్పుకున్నాము. కాబట్టి ఆ ఆలయంలో మనం ఒక ఇటుకగా ఉన్నాము. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సువార్త ప్రకటించాలి. నువ్వు చేసిన పనిని బట్టి నీకు బహుమానం ఉంటుంది అక్కడ. నీతి కిరీటమా, మహిమ కిరీటమా, వాడబారిన కిరీటం, ఈ కిరీటాలు ఉన్నాయి కదా, బహుమానాలు మనం తీసుకుంటాం. నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వు చేసిన పని సరైనదైతే బహుమానం తీసుకుంటావు అని చెప్పి అక్కడ చెప్పడం అనేది జరిగింది. తర్వాత మీకు వచనాలు చూసినట్టయితే 20వ వచనం నుంచి 23వ వచనం వరకు కంప్లీట్ గా జరగబోయే రెండవ రాకడ గురించి హగ్గయి ప్రవక్త గారు ఇక్కడ ప్రవచించారు. అది మీకు చివరికి వెళ్ళేటప్పుడు అర్థం అవుతుంది. మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షం. అంటే ఒకే రోజు 2 సార్లు మాట్లాడారు. యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబేలుతో ఇట్లనము, ఆకాశమును భూమిని నేను కంపింప చేయుచున్నాను. రాజ్యముల సింహాసనములు నేను క్రింద పడవేతును. అన్యజనుల రాజ్యములు కలిగిన బలమును నాశనము చేతును. రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును. గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలుదురు. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరంగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇదేంటంటే హగ్గయ్య గారు ఎవరి గురించి చెప్తున్నారు? ఇది యేసుక్రీస్తు గురించి. ఎందుకంటే ముద్ర ఉంగరంగా చేసేటటువంటి అవకాశం జెరుబ్బాబేలుకి లేదు. ఎందుకంటే ఆలయం కట్టే విషయంలోనే 16 సంవత్సరాలు పెండింగ్ లో ఉంటేనే ఆయన దాన్ని సరైన ఇదిలో నడిపించలేకపోయారు. ఇక్కడ ముద్ర ఉంగరం ఎవరంటే యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉన్నారు మళ్ళీ రెండవ రాకడలో. ఎందుకంటే సొలొమోను మహావైభవమైన ఆలయం కట్టారు, అది పడగొట్టారు. తర్వాత ఈ యెహోషువ, జెరుబ్బాబేలు, హగ్గయ్య గారి ప్రవచనాలతో క్రీస్తు పూర్వం 515లో ఆలయం పూర్తయింది. అది తర్వాత హేరోదు మహారాజ్ దాన్ని రెనోవేట్ చేసి 46 ఇయర్స్ కట్టారు ఆలయాన్ని. ఆలయం అంత వైభవంగా కట్టిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి కాలంలో సమూలంగా ఆలయం ధ్వంసం చేయబడింది. కాబట్టి అక్కడ ఆలయం ఏమీ లేదు. ఇప్పుడు మనం కట్టేది ఏంటంటే కడవరి ఆలయం. అంటే దేవుడు కడుతున్న ఆలయంలో మనము సహజత పనివారంగా ఉండాలి. ఆల్రెడీ మనల్ని ఏర్పరచుకున్న వంశం మీరు అంటున్నారు కాబట్టి ఆధిక్యత మనకి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన జాగ్రత్తలన్నీ చూసుకుంటూ పవిత్రమైన పని మనం చేసేటప్పుడు పవిత్రమైన ఆలోచనలు కలిగి ఉండి ఆ పవిత్రమైన పని చేసినప్పుడు ఆ ముద్ర ఉంగరంతో వచ్చే యేసుక్రీస్తు ముందు ఏం చేస్తారు? రహస్య రాకడ అనేది ఉంది కదా, రహస్య రాకడలో ఏర్పాటు చేయబడినటువంటి సంఘం. అంటే ఏర్పాటు చేయబడిన సంఘం అంటే ఒక లూథరన్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, మరొక సంఘమో కాదు. ఆ సంఘం వేరు. ప్రతి సంఘంలో ఎవరు వెళ్తారో మనకే తెలియదు. భర్త వెళ్ళి భార్య ఉండిపోవచ్చు, భార్య వెళ్ళి భర్త ఉండిపోవచ్చు, మనకు తెలియదు. కాబట్టి ఏర్పాటు చేయబడినటువంటి సంఘం ఎత్తబడింది పైకి. అది రహస్య రాకడ. అక్కడ 7 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ తర్వాత అంతా కూడా మనకు తెలుసు, జరిగేదంతా కూడా వేళ్ల పరిపాలన అన్ని కూడా. కాబట్టి ఆ రెండవ రాకడ గురించి ఇక్కడ హగ్గయి ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఆ కడవరి ఆలయం కట్టవలసిన పని మన మీద ఉంది. కాబట్టి ఆలయ నిర్మాణంలో ఒక విశ్వాసిగా, రక్షింపబడినటువంటి విశ్వాసగా నువ్వేం చేస్తావో ఆ పనిని బట్టి దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. అంతకంటే ముఖ్యం నేను రక్షింపబడ్డాను కదా అనే ధీమాతో నువ్వు ఎప్పుడు ఉండొద్దు. నిలబడని వాడు పడిపోకుండా చూసుకోవాలి. 90 ఏళ్ల వయసులో కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. పడిపోవటం అంటే జారి పడిపోవటం కాదు, ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నిలుచున్నాను కాబట్టి అని ఎప్పుడు కూడా గర్వంగా ఉండకు. నువ్వు పడిపోకుండా ఉండు. అదే విధంగా నువ్వు సువార్త ప్రకటించేటప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో, ఇతరులకి చెప్పు.
ఈ 2వ అధ్యాయంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే పవిత్రత, అపవిత్రత. ఒక పరిశుద్ధమైన పని నువ్వు చెయ్యాలి అన్నప్పుడు నీలో పవిత్రత లేకుండా నువ్వు ఆ పరిశుద్ధమైన కార్యాన్ని నువ్వు చెయ్యలేవు. అందుకనే దేవుడు ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళని ఎన్నుకున్నాడు కదా. తర్వాత అందరినీ పిలిచాడు ఆయన. పిలిచిన పిలుపు మనం చాలా విలువైన పిలుపు మనం పిలిచాడు కాబట్టి ఆ విలువను మనం గ్రహించి ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. ఆ కడవరి ఆలయం, ఆ మహిమ రాజ్యంలో మనం ప్రవేశించినప్పుడు మనం పడిన శ్రమ అంతా మర్చిపోతాం. చులకని శ్రమ అంటాడు పౌలు గారు. ఎట్లాంటి శ్రమ పడ్డాడైనా, ఎట్లాంటి శ్రమ పడ్డాడైనా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో వివరించిన వివరాలు మనం చూస్తే ఎట్లాంటి శ్రమ, ఒక మనిషి పడగలిగిన శ్రమైనా అన్ని శ్రమలు పడతాయని ఏమన్నాడు? ఈ చులకని శ్రమ, ఈ చులకని శ్రమ. ఒక బిడ్డను ప్రసవించేటప్పుడు తల్లి ఎన్ని బాధలు పడినా పుట్టబోయే బిడ్డ కోసం ఆ బాధల్ని మర్చిపోద్ది తర్వాత బిడ్డను చూసి. పుట్టబోయే బిడ్డను ఆలోచించుకుంటా ఆ పెయిన్స్ లాగుతుంది కదా. అలాగే పౌలు గారు తాను పొందబోయే నీతికి ముందే చూసి ఈ చులకని శ్రమ అన్నాడు. అలాగే మనం కూడా ఈ చులకని శ్రమ అని చెప్పి మనం ఉన్నప్పుడు ఆ కడవర ఆలయం కట్టే బాధ్యత దేవుడు మనకు అప్పగించినప్పుడు ఆ ఆలయం కట్టడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ రాకడ చాలా సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇందాక మేడం గారు, కాంతం గారు చేశారు ప్రార్థన యుద్ధం గురించి. ఆ యుద్ధం బహిరంగంగా జరుగుతుంది, కానీ లోకల్ గా ఆలయాల కోసం కొట్టుకోవటం, మరి ఇప్పుడు క్రైస్తవ దేవాలయాలు పడగొట్టేయటం, ఆ దేవాలయాల స్థానంలో మళ్ళీ వేరే దేవాలయాలు కట్టడం, అదే విధంగా చర్చికి వెళ్లే క్రిస్టియన్స్ అందరికీ కూడా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేవి మొదలు పెట్టడం, చివరికి మరి ఎందుకు దారితీస్తుందంటే రాబోయే కాలానికి అంటే రాకడ సమయానికి ఉండే సూచనలు అన్ని కూడా మనం చూస్తున్నాం కాబట్టి, ఎందుకో తెలియదని కాదు కానీ నిర్విచారంగా ఉన్న పట్టణాన్ని శ్రమ అన్నాడు కాబట్టి దయచేసి నిర్విచారంగా ఎవరు కూడా ఉండొద్దు. మీకు అవకాశం ఉన్నంత వరకు మీ చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులన్నిటి గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది భూలోకాన్ని తల్లకిందులు చేసేటటువంటి ఆయుధం కాబట్టి మనం ఎక్కడికో పరిగెత్తుకెళ్ళక్కర్లేదు. మన పడక గదిలోనే, మన రూమ్ లోనే ఉండి, అంటే వెళ్ళగలిగితే మంచిది, వెళ్ళలేకపోతే అక్కడే ఉండి ప్రార్థించండి. అదే దేవుడు మనల్ని కోరుకుంటున్నది. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను గాక. దయగల మా ప్రభువా, ఎట్టి ఆటంకం లేకుండా నాయన వాక్య ధ్యానం జరిగించిన భాగ్యం దయచేసి అందుకు వందనాలు నాయన. మరి పని మొదలు పెట్టిన తర్వాత వారితో నీవు నిబంధన చేసావు, నా ఆత్మని మీతో ఉంటుందని. అదే విధంగా నీవు కూడా నాయన, మేము కూడా ఆ పని నీవు మెచ్చేటట్టు చేసినప్పుడు తప్పకుండా నీ నిబంధన ఒక అబ్రహాంతో, నోవాహుతో, యాకోబుతో ఎట్లాగైతే స్థిరపరిచావో అదే విధంగా స్థిరపరచడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కాబట్టి తండ్రి, నీ నిబంధనలు మేము ఉండే కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.